అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిజంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది, దుమారం రేపుతా ఉన్నది. ఢిల్లీ ఏఐసిసి కాంగ్రెస్ కూడా స్పందించింది. అఫీషియల్ పేజీలో కొన్ని వీడియోలు కూడా బయట పెట్టింది. కానీ ఇక్కడ మాత్రము కాంగ్రెస్ పార్టీ స్పందించలే, బీజేపీ పార్టీ నాయకులు స్పందించలే. కనీసము ఆ కేసు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని ఇదివరకు అరెస్టు చేసిన పాపాన పోలే ఇక్కడ ఉన్న పోలీసులు ఫుల్ మస్తు మేనేజ్ చేసుకుంటూ వచ్చిండ్రు. మీడియాను మేనేజ్ చేసిండ్రు, పోలీసులను మేనేజ్ చేసిండ్రు, అందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ మేనేజ్మెంట్ కోటాలోనే బండి సంజయ్ కొడుకు దాగి ఉన్నాడు. బండి సంజయ్ కొడుకుని ఇంతవరకు అరెస్టు చేయలే. మరి సామాన్యులకైనా లేకపోతే ఇంకో పార్టీ నాయకులని, కాంగ్రెస్ బీజేపీ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంకో పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో, ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు టార్గెట్ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఈ వార్త ఇట్లనే ఉంటుండేనా, లేకపోతే ఆ వ్యక్తులకు ఇదివరకు అరెస్టు చేయకుండా అట్లనే దాచిపెట్టి ఉంటుండేనా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అబ్బా భలే వేదిక దొరికిందల్లా బండి సంజయ్ అన్నకు, సూపర్ వేదిక దొరికింది. ఆ వేదిక ఏంది, ఎట్లా కవరింగ్ చేసిండు, ఎట్లా మనం శభాష్ అనాలి, అన్ని ముచ్చట్లు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఒకవైపు బాధిత కుటుంబము ఏడుస్తున్నది, మాకు ఈ ఇబ్బంది పెట్టిండ్రు, ఈ ఘోరం జరిగింది, మమ్మల్ని ఈ విధంగా హరాస్ చేసిండ్రు, మమ్మల్ని గోసబుచ్చుకున్నారు, 3 నెలల సంధి ఈ విధమైన తిప్పలు పెడతా ఉన్నారు అని చెప్పేసి ఒకవైపు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవైపు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబము పైసల కాసబడే కుటుంబం అస్సలు కాదు. వాళ్ళకు బిజినెస్ టర్నోవర్స్ 470 కోట్ల టర్నోవర్స్ కలిగిన బిజినెస్లు ఉన్నాయట, బెంజు కార్లు ఉన్నాయట, BMW కార్లు ఉన్నాయట. వాళ్ళు పైసల కాసబడే వ్యక్తులు వాళ్ళు ఎందుకు అవుతారు? ఇప్పుడు ఒక చిన్న లాజిక్ వల్ల బండి సంజయ్ కొడుకు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన దాని ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఏంటంటే, మా బిడ్డను పెళ్లి చేసుకోకపోతే నేను జీవి తీసుకుంటా, మా బిడ్డను పెళ్లి చేసుకోకపోతే లేకపోతే 5 కోట్ల రూపాయలన్నా మాకు పరిహారం కింద కట్టియ్యి అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు బండి సంజయ్ కొడుకును అడిగిండ్రు అని చెప్పేసి అలా రాసుకొచ్చిండ్రు. 50,000 రూపాయలు నేను ముట్ట చెప్పినా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా, అందులో రాసుకొచ్చిండు కదా. మరి ఏ తప్పు లేనిది ఎటు ఏం దేని శుద్ధపూస అయితే పోరంబోకు లెక్క వ్యవహరించకపోతే ఎందుకు 50,000 రూపాయలను ఇచ్చిండ్రు అనేది ఇక్కడ చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఇచ్చినా రాసుకొచ్చిర్రు కదా, అంటే 50,000 రూపాయల కకృతి వాడి 50,000 రూపాయల కాసపడి అన్ని కోట్ల టర్నోవర్స్ బిజినెస్ ఉన్న వాళ్ళు ఇలా మీ మీద కేసులు పెట్టాలని చూసిండ్రా? ఎంత అసలు ఐడియా ఇచ్చినోడెవడు, ఆ చెత్త సలహా ఇచ్చినోడెవడు, ఆ రివర్స్ కేసు పెట్టమని చెప్పినోడెవడు, ఇంతగానం భాగవతం ఆడుండ్రి అని చెప్పినోడెవడు? ఏమైనా తలకాయ ఉందా, అలాకేమైనా బుర్రలలో ఇంత గుజ్జున్నదా, లేకపోతే మోకాళ్ళకు జారిందా అనేది మాత్రం తెలియదు. ఇంత ఘోరం, ఇంత దారుణము దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది, సంచలనం అవుతుంది. అది ఒక కేంద్ర హోంశాఖ అంటే రక్షణ శాఖ సహాయ మంత్రి కొడుకు ముచ్చట అని చెప్పేసి సెన్సేషన్ వార్త అవుతుంది. అన్నీ రాసుకొస్తున్నాయి, అన్ని ఇంగ్లీష్ పత్రికలు కానీ, నేషనల్ వైజ్గా ఉన్న పత్రికలు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న మీడియా ఛానల్లో కానీ ఈ వార్త మొత్తం వైరల్ అవుతుంది. ఇక బండి సంజయ్ అన్న మాట్లాడతాడు, ఇలా మోడీ వస్తుండు కదా, ఈ మోడీ పర్యటన, అసలు బండి సంజయ్ కొడుకు అరెస్టు ఆపడానికి గల కారణం ఏంటంటే మోడీ పర్యటన. ఆ మోడీ పర్యటనకు అయిపోయిన తర్వాతనే అరెస్టు చేస్తారు, ఇంకా నేను ఆపలేను, వాళ్ళు కోర్టు మెట్లెక్కే అవకాశం ఉన్నది అని చెప్పేసి బీజేపీతో డీల్ సెట్ చేసుకున్నాడట రేవంత్ రెడ్డి. అందుకే బండి సంజయ్ని ఇంతవరకు అరెస్టు చేయలే. ఉంటుంది కదా, మరి ఎవరికైనా అనుమానం వస్తుంది పక్క, బండి సంజయ్ కొడుకుని ఎందుకు అరెస్టు చేయలే రేవంత్ రెడ్డి, ఎందుకు అరెస్టు చేయమని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయలే? పిఆర్సర్ల కోసము ఉత్తముచ్చట్నే, అది మళ్ళీ ట్రాఫిక్ ఆపుడు ఉంటుంది, అంతా జరుగుతుంది. నేను వచ్చేటప్పుడు మీరు ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పేసి ఓఆర్ఆర్ దగ్గర పిఆర్ సెంట్ల కోసం వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారు. అంతకంటే ఒకరోజు ముందుగాల అది పోలీసు అధికారులకు అది ఆదేశాలు జారీ చేస్తారు. మరి ఇంత పెద్ద అంశం కదా, ఒక 17 సంవత్సరాల మైనర్ బాలిక కుటుంబం ఆగమైపోతూ ఉన్నది, ఆ బాలిక ఆగమైపోతూ ఉన్నది, ఇంత పెద్ద అంశం కదా. మరి చిన్న అంశానికి స్పందించి పోలీస్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి ఇలా ఇంత పెద్ద అంశంలో పోలీసులకు ఎందుకు, ఏ మూలకు దాక్కున్నా, ఏ పొక్కల నక్కు ఉన్నా తీసుకురండి, పట్టుకరండి, జైల్లో పెట్టండి, ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూడండి అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్లను ఎందుకు ఆదేశాలు జారీ చేయలేకపోయిండు రేవంత్ రెడ్డి? సీఎం కదా రేవంత్ రెడ్డి, సీఎంగా ఉన్న ఆయననే హోంశాఖ మినిస్టర్గా ఉన్నాడు కదా, రక్షణ శాఖ మంత్రి కొలువు ఎరగబెడతాడు కదా. రైట్,
ఇక ఈ మాటలు విన్న తర్వాత ఏం కవరింగ్ ఇచ్చుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు బాగా అలవాటు అయిపోయింది. రైతులు రోడ్ల మీదకి వచ్చిండ్రు అని అంటే వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారంటారు కాంగ్రెస్ వాళ్ళు. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు అంటే వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారంటారు కాంగ్రెస్ వాళ్ళు. చేతులు దులుపుకుంటారు. ఇగో ఈ తక్లీఫ్ ఉన్నది, ఇబ్బందులు ఉన్నాయి, ఆశా వర్కర్లకు జీతాలు పడతలేవు, అంగన్వాడీ టీచర్లకు ఇబ్బంది అవుతుంది అని అంటే వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్న వాళ్ళు ఎగేస్తేనే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చిందంటారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులదే మరి ఏమన్నా తినంగా మిగిలింది తిన్నడా బండి సంజయ్ అని ఇంకా దాన్ని మోటు సామెత వాడతారని నేను వాడగాని మొత్తం మీద దీని వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. పక్కనే రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రావాలి తెలంగాణ మాదే అని ఆ వేదికగా, నేను మొత్తం చెప్తలేను, ఆ వేదికగా చెప్పుకుంటున్నది బీజేపీ పార్టీ. మరి ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది ఎవరిని? బండి సంజయ్ బీజేపీ పార్టీ నాయకునివి, నువ్వు కట్టర్ బీజేపీ పార్టీ నాయకుని అంటున్నావు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తను అంటున్నావు, ఏబీవీపీ కార్యకర్తను అంటున్నావు, ఒక బీజేపీ నాయకునిగా నువ్వు టార్గెట్ చేయాల్సింది ఎవరిని? రేవంత్ రెడ్డిని. అధికారంలో ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి. అధికారంలో ఉన్నది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. నువ్వు టార్గెట్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ కదా. సమయం లేదు, సందర్భం లేదు, అనవసరం. నువ్వే పిఎంజే జ్యువెల్స్లో దాడులు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడితే నువ్వే టార్గెట్ చేస్తావు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోమంటావు, కొడుకు ఇంట్లో చేసేటి ఏవి చూడవు. మరి ప్రేమ బాగున్నదేమో, పాయరం బాగున్నదేమో, కొడుకును మందలియలేడేమో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే కొడుకును మందలియలేవు, కొడుక్కని ఉండాలి కదా. అరే మా నాయన హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్నాడు, నేను ఇసోటి చేయొద్దు, నవ్వులపాలు కావద్దు, పలసన కావద్దు అని చెప్పేసి బీసీ రాగం అందుకుంటుండు కదా బండి సంజయ్. అవతలలు కూడా బీసీయేనంట పాపం. సేమ్ బండి సంజయ్ సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే సామాజిక వర్గానికి చెందినోళ్ళట. మరి ఇట్లా వాళ్ళ పేరెంట్స్ ఏం సపోర్ట్ చేయలేదు. సరే ఒకటే సామాజిక వర్గం అవుతుంది, ఆస్తులు దగ్గర ఉంటాయి, పలుకుబడి దగ్గర ఉంటుందని వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయిని మందలించకుండా సపోర్ట్ చేయక ఊకున్నారేమో. సరే చేసుకుంటా అని చెప్తుండు కదా అని చెప్పేసి ఇడిచిపెట్టచ్చు. ఇక్కడ బండి సంజయ్ ఆయన ఎట్లా సమర్థించుకుంటుంది తెలుసా? ఎంత సమర్థించుకున్నాడు అంటే ఇప్పుడు ఆ వేదికగా ఆయన ఈ మాట మాట్లాడడం కోసమే బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయలే. ఒకవేళ బండి సంజయ్ కొడుకును రేపు అరెస్ట్ చేసి నేరం నిరూపించబడితే, నేరస్తుడు ఈయననే అని చెప్పేసి నిరూపించబడితే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయరా? కానీ ఏ విధంగా కాపాడే ప్రయత్నం నీకు నేనున్నా మై హూనా అని చెప్పేసి రేవంత్ అన్న అచ్చిరాని హిందీ భాషలో భరోసా ఇచ్చిండేమో బండి సంజయ్కి. ఆయనకు కూడా అచ్చిరాదు కదా. ఆ భరోసా ఇచ్చిండేమో, ఆ భరోసాను పట్టుకొని ఇగో ఈ విధంగా మాట్లాడుతుండేమో. మరి బండి సాయి భగీరథను అరెస్టు చేస్తారా చెయ్యరా, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారా చెయ్యరా అనేది మనం రేపు చూడాలి. ఇగో మీమ్స్ స్టార్ట్ అయినాయి సోషల్ మీడియాలో. ఇగో బండి సంజయ్ వ్యాఖ్యలు చూడుర్రి. నేను ఏ రోజు కూడా పార్టీ తలవంచుకునే పని చేయదన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తున్నాం అందరూ కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తలవంచే పని చేయరన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకను కాదన్నా, ఫామ్ హౌస్ లో ఎలుకను కాదన్నా. నేను నా అయ్యప్ప చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి అంటే రాలేదన్నా. నేను కాసేపు జెండాను, కమలపూర్ జెండాను పుట్ట మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యుడిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని ఈ కవరింగ్ ఇచ్చుకుంటుండే కానీ ఆ కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి బండి సంజయ్కి. ఎందుకు నీళ్లు తిరుగుతున్నాయో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద మరి కొడుకు అంత పెద్ద కేసు, అంత పెద్ద తప్పు చేసిండు, పెద్ద కేసు అవుతుంది, ఇది ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఏ తండ్రికైనా బాధ ఉంటుంది కదా. ఒక తండ్రిగా చూద్దాం బండి సంజయ్ని ఇప్పుడు.
పాపము బాధపడుతాండు ఆయన, కానీ ఫుల్ కవరింగ్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలన్నీ సేమ్ ఇట్లనే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. నేనేం నాయన పేరు చెప్పుకొని రాలే, తాత పేరు చెప్పుకొని రాలే, నేను ఇట్లా రాలే అట్లా రాలే, తొక్కుకుంటా వచ్చినా అని చెప్పేసి మాట్లాడతాడు కదా. పక్కకు కూర్చున్నంత సేపట్ల పాపం బండి సంజయ్ అన్నకు సలహా ఇచ్చినట్టున్నాడు రేవంత్ అన్న, గిట్లనే మాట్లాడు అని చెప్పేసి. నేను గట్లనే మాట్లాడతా కాబట్టి నువ్వు కూడా గిట్లనే మాట్లాడు అని చెప్పేసి. అలవాటైపోయింది వీళ్ళకు. ఇందులో బీఆర్ఎస్ పాత్ర ఏమైనా కనబడుతుందా? ఈడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఓహో నిన్ను కాపాడింది రేవంత్ రెడ్డి కదా, అందుకే అటు ఆ నాయకులను టార్గెట్ చేస్తారు. ఎంత టార్గెట్ చేసినా ఏం చేసినా నువ్వు నేను తప్పు చేయలేదని చెప్పుకున్నా, నీ కొడుకు తప్పు చేస్తే నేను అసలు వార్తలు రాకుండా ఆపలేదు అని చెప్పుకున్నా, రేవంత్ రెడ్డి నా కొడుకును అరెస్టు చేయకుండా ఆపిండు, సహాయం చేసిండు అని చెప్పుకున్నా అసలు ఎవరు నమ్మే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే బాధితురాల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నీ కొడుకు తప్పు చేసిండని చెప్పడానికి, అన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం మీద ఓవరాల్ ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు పట్టుకొని వాళ్ళు బయటికి వస్తే మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇది ఇయ్యలడితో ఆగది ముచ్చట. ఇప్పటికే ధర్నాలు స్టార్ట్ అయినాయి. కంపల్సరీ బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయాలని చెప్పేసి చాలామంది మహిళలు అంటారు. మరి మహిళా కమిషన్ దీని మీద ఏం స్పందిస్తుంది, ఏం కథ తెలియదు. ఇగో ఇట్లున్నది కథ. నేను తప్పు చేయలేదన్నా అంటే నువ్వు తప్పు చేయలేదు, నీ కొడుకు తప్పు చేసింది. నీ కొడుకు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినావు కదా, మూటలు మూటలు పంపించినావు కదా వార్త బయటకు రాకుండా. అరెస్టు చేయొద్దు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర బాధ మొరబెట్టుకున్నావు కదా, ఆయన నీకు భరోసా ఇచ్చిండు కదా. రేపు అరెస్ట్ చేస్తే ఏం చెప్తావు? ఒకవేళ తప్పు చేసిండు అని నిరూపించబడగలిగితే ఏం చెప్తావు? అలవాటైపోయిన అది మీకు అందరి టార్గెటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్. ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నెట్టేయాలి, చేతులు దులుపుకోవాలి. చెప్పించగలుగుతావా బాధితులతోని? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లా చేయమన్నారు నన్ను అని చెప్పేసి. ఆడ మహిళ కుటుంబం, అమ్మాయి కుటుంబం, మైనర్ అమ్మాయి. ఇంకా ఇట్లనే పెంచుకుంటా పోయి ఆగం చేసే ప్రయత్నం చేయొద్దు. కంపల్సరీ ఎంత పెద్దోళ్ళైనా ఆడ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి, అన్ని ఆధారాలు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి, గుమ్మడికాయలు దొంగేవాలంటే భుజాలు తడుముకున్నారు కాబట్టి, మీడియా ఛానళ్లకు పైసలు పంపించి వార్త కవర్ కాకుండా చూసిర్రు కాబట్టి తప్పు మీరే చేసిండ్రు 100% అనేది అందరికీ క్లియర్ కట్గా తేలిపోయింది. ఇది కథ మొత్తం మీద. మస్తు కవరింగ్ ఇచ్చుకున్నాడు ఆ సభా వేదికగా, మోడీ సభా వేదికగా మస్తు కవరింగ్ ఇచ్చుకున్నాడు బండి సంజయ్ అన్న. కానీ అక్కడ ఉన్నోళ్ళు కాదు కదా, లోపలున్న బీజేపీ నాయకులే లోపల మంచిగా అయింది అనుకుంటుర్రట, లోపల మూసి నవ్వుతారట. లేకపోతే ఏమన్నా ఆగిండా అని చెప్పేసి మాట్లాడుకుంటుర్రట. నీ బీజేపీ నాయకులే నమ్మిండ్రు, అందుకే ఎవ్వరు కూడా ముక్కుతోని కూడా కుయ్యమనిలే. 7 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు, 3 మంది ఎమ్మెల్సీలు నమ్మిండ్రు కాబట్టి దీని మీద ఇంతవరకు సపోర్ట్ చేయలే. ఇక్కడ తప్పు జరిగింది, ఆ తప్పుడు రేవంత్ రెడ్డి కవర్ చేసిండు కాబట్టి హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయలే, కాంగ్రెస్ పార్టీ నాయకులు సపోర్ట్ చేయలే. ఇది క్లియర్ క్లారిటీ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.